Harish, the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss November 26th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ పాలిటిక్స్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్ సంవిధాన్ దివాస్ 2025. సంవిధాన్ దివాస్ 2025 దీనినే భారతదేశ రాజ్యాంగ దినోత్సవంగా పిలుస్తారు. నేషనల్ కాన్స్టిట్యూషన్ డే ఆఫ్ ఇండియా. ఎవ్రీ ఇయర్ మనము సంవిధాన్ దివాస్ లేదా కాన్స్టిట్యూషన్ డే ఆఫ్ ఇండియా లేదా రాజ్యాంగ దినోత్సవంగా మనం ప్రతి సంవత్సరము నవంబర్ 26న సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే ఈరోజు నవంబర్ 26ని సంవిధాన్ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ ఈ కాంటెస్ట్లో తెలుసుకోవాల్సింది ఈ సంవిధాన్ దివాస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ఫస్ట్ టైం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాము, ఎప్పుడు మనము తొలిసారిగా దీన్ని ఘనంగా జరుపుకున్నాము, అటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి. మనకి గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డేని మనము ఎవ్రీ ఇయర్ జనవరి 26న సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవాన్ని రిపబ్లిక్ డేని జనవరి 26న సెలబ్రేట్ చేసుకుంటాం. మరి నవంబర్ 26 ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఈ నవంబర్ 26 1949లో నవంబర్ 26 1949లో భారతదేశము రాజ్యాంగాన్ని స్వీకరించింది. ద డే వి అడాప్టెడ్ ద కాన్స్టిట్యూషన్. మనము ఏ రోజైతే రాజ్యాంగాన్ని స్వీకరించామో ఆ రోజుని మనము సంవిధాన్ దివాస్ రాజ్యాంగ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి జనవరి 26 1950 ఈ డేకి, ఈ దినానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ద డే అవర్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ద ఎఫెక్ట్. మన రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చిన రోజుని మనం ఎవ్రీ ఇయర్ గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇక నవంబర్ 26 1949లో ఆ రోజున మనము కాన్స్టిట్యూషన్ని మనం స్వీకరించాము కనుక రాజ్యాంగ దినోత్సవము లేదా సంవిధాన్ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. మనందరికీ తెలుసు ద గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని భారతదేశ రాజ్యాంగ నిర్మాతగా పిలుస్తారు, ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఎందుకు ఆయన అలా పిలుస్తారు అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని రూపొందించిన కమిటీకి చైర్మన్గా ఆయన పనిచేశారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ని తయారు చేసిన డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఆయన పనిచేశారు. మరి ఫస్ట్ మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ విషయానికి వస్తే, మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది 9th డిసెంబర్ 1946లో ఏర్పాటైంది. మన కాన్స్టిట్యూషన్ని తయారు చేయడానికి చాలా శ్రమ చేశారు, చాలా కష్టపడ్డారు. ఓ విధంగా చెప్పాలి అంటే అప్రాక్సిమేట్లీ మన రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడానికి, ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది అప్రాక్సిమేట్లీ. ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2 years 11 months 18 days పట్టింది. ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ తొలిసారిగా 9th డిసెంబర్ 1946న ఏర్పాటైంది. అదే రోజు మీట్ అయ్యింది భారతదేశ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అది 26th నవంబర్ 1949 వరకు కొనసాగింది. ఆ 26th నవంబర్ 1949న మనము కాన్స్టిట్యూషన్ని మనం స్వీకరించాము, అడాప్ట్ చేసుకున్నాం. అందుకు ఈ సంవిధాన్ దివాస్ని సెలబ్రేట్ చేసుకుంటాము. ఇక సంవిధాన్ దివాస్ని ఎప్పుడు తొలిసారిగా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఈ సంవిధాన్ దివాస్ని ఫస్ట్ టైము 2015 నవంబర్ 26న ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి అంతకుముందు ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కాదా అంటే చేసుకునే వాళ్ళం. భారతదేశంలో వివిధ లీగల్ బాడీస్, వివిధ న్యాయ సంస్థలు ఇండిపెండెంట్గా సెలబ్రేట్ చేసుకునేవి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం దేశమంతటా అఫీషియల్గా మాత్రము సంవిధాన్ దివాస్ని 2015 నవంబర్ 26న అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది సంవిధాన్ దివాస్ 2025 సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక ఇవాళ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఓల్డ్ పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో జరిగిన స్పెషల్ ఈవెంట్లో ఆమె మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు. సో ఇది సంవిధాన్ దివాస్ 2025 నవంబర్ 26. నెక్స్ట్ వన్ అగైన్ పాలిటిక్స్ సంబంధించి సర్దార్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని జాతీయ స్థాయి పాదయాత్ర. ఈ సంవత్సరం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150th బర్త్ యానివర్సరీని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. 150th బర్త్ యానివర్సరీ. అయితే ఆ బర్త్ యానివర్సరీ 150వ జయంతిని పురస్కరించుకొని నేషన్ వైడ్, దేశవ్యాప్తంగా ఒక పాదయాత్రని ప్రారంభించింది ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఈ పాదయాత్రని కంట్రీ వైడ్ ప్రారంభించడం జరిగింది. సో మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ సర్దార్ అట్ 150 యూనిటీ మార్చ్. దానికి పెట్టిన పేరు సర్దార్ అట్ 150 యూనిటీ మార్చ్. ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్డే వచ్చేసి అక్టోబర్ 31 మనం సెలబ్రేట్ చేసుకుంటాము. దీన్ని నేషనల్ యూనిటీ డేగా పిలుస్తారు. నేషనల్ యూనిటీ డే అంటే జాతీయ సమైక్యతా దినోత్సవం అని చెప్పవచ్చు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది ఈ 150th బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని ఈ నేషన్ వైడ్ పాదయాత్రని ఎక్కడ ప్రారంభించారు, ఈ పాదయాత్రలో భాగంగా ఏం సందేశం ఏం మెసేజ్ ఇవ్వబోతా ఉన్నారు అంటే ఫస్ట్ ఈ పాదయాత్ర ఇవాళ నవంబర్ 26న మొదలైంది. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 6 వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ యొక్క ఈ వాకింగ్లో ఈ పాదయాత్రలో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ మెసేజెస్, స్వచ్ఛత, క్లీన్లీనెస్ అంటే ఈ దేశాన్ని మొత్తం మన వాతావరణాన్ని మన సరౌండింగ్స్ని నీట్గా ఉంచుకోవాలి, శుభ్రతగా ఉంచుకోవాలి, స్వదేశీ సెల్ఫ్ రిలయన్స్ అంటే మనం స్వదేశీ వస్తువులనే వాడాలి అనే ఒక మెసేజ్, ఆత్మనిర్భరత అంటే ఏంటి సెల్ఫ్ సఫిషియన్సీ అంటే మనము ఇంపోర్ట్స్ పైన ఆధారపడుకోకుండా దిగుమతులపైన ఆధారపడుకోకుండా మనమే మన ప్రోడక్ట్స్ని సొంతంగా డెవలప్ చేసుకోగలగాలి అన్నట్టుగా ఆ 3 మెసేజెస్ని ప్రచారం చేయబోతా ఉన్నారు. ఈ నేషనల్ యూనిటీ మార్చ్ ఈ పాదయాత్ర గుజరాత్లోని కరంసద్ అనే గ్రామంలో అనే విలేజ్లో ప్రారంభమైంది. మరి ఇక్కడ కరంసద్ అనే విలేజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క పూర్వీకుల గ్రామము. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యాన్సెస్ట్రల్ విలేజ్, వాళ్ళ పూర్వీకుల గ్రామము కరంసద్లో ప్రారంభమైంది. ఈ పాదయాత్ర 150 కిలోమీటర్స్ కవర్ చేయబోతా ఉంది. 150 కిలోమీటర్ల పాటు కొనసాగబోతా ఉంది. మొత్తం దేశం మొత్తం అంటే ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ని కవర్ చేయడం జరుగుతుంది. ఇక ఇది ఎక్కడ ముగుస్తుంది అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం వద్ద ఈ పాదయాత్ర ముగుస్తుంది. ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150th బర్త్ యానివర్సరీకి సంబంధించి ఈ సంవత్సరము థీమ్ ఏంటో కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం థీమ్తో నిర్వహించారు అంటే ఆ సెలబ్రేషన్స్ ఉత్సవాల్ని ఏక్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ అనే థీమ్తో నిర్వహించారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, గురు తేగ్ బహదూర్ గౌరవార్థం స్టాంపు మరియు నాణ్యాన్ని ఆవిష్కరించిన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం 350th మార్టైర్డమ్ డే ఆఫ్ గురు తేగ్ బహదూర్, 350వ షహీదీ దివాస్ గురు తేగ్ బహదూర్. ఈయన 9th సిక్ గురు అని చెప్పేసి నేను తెలుసుకున్నాం, 9వ సిక్ గురు. ఆయన యొక్క మార్టైర్డమ్ డే అంటే తెలుగులో చెప్పాలి అంటే బలిదాన దినోత్సవం అంటే అమరుల దినోత్సవం, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తిగా ఆయన్ని కొనియాడుతారు, బలిదాన దినోత్సవం. సో గురు తేగ్ బహదూర్ గారి స్మారకార్థము ఇన్ కమెమొరేషన్ ఆఫ్ హిమ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు హర్యానాలోని కురుక్షేత్రలో విజిట్ చేశారు. హర్యానాలోని కురుక్షేత్రకి వెళ్ళారు అక్కడ. సో ఆ కురుక్షేత్ర టూర్లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు గురు తేగ్ బహదూర్ గారి గౌరవార్థము 350 రూపీస్ కాయిన్ని లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, 350 రూపీస్ కాయిన్ని, అలానే సపరేట్గా ఒక స్టాంప్ను కూడా రిలీజ్ చేశారు. ఇక అలానే ఈ కురుక్షేత్రలో, హర్యానాలోని కురుక్షేత్రలో శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించిన శంకువు, శ్రీకృష్ణ భగవానుడు యూజ్ చేసిన శంకు, ఆ శంకు ఏదే ఉంటుందో ఆ శంకుకి సంబంధించిన ఒక పాంచజన్య స్మారకాన్ని కూడా కురుక్షేత్రలో మోడీ గారు ప్రారంభించారు. ఎక్కడ రిలీజ్ చేశారు అంటే స్టాంపు కాయిన్ హర్యానా కురుక్షేత్ర అన్న విషయం గుర్తుండాలి. నెక్స్ట్ వన్, జాతీయ మహిళా కమిషన్ ఆపదలో ఉన్న మహిళల కోసం ఒక హెల్ప్ లైన్ నెంబర్ లాంచ్ చేసింది. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. ఎవరైతే ఉమెన్ కష్టాల్లో ఉంటారో అంటే ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, ఎవరైతే సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ క్యాబ్లో వెళ్తూ ఉంటారు అనుకుందాం, వాళ్ళకి ఏమైనా సేఫ్టీ ఇష్యూస్, భద్రతాపరమైన సమస్యలు వస్తే అటువంటి సమయాలలో ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడం కోసం నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, జాతీయ మహిళా కమిషన్ ఒక హెల్ప్ లైన్ నెంబర్ని లాంచ్ చేసింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్ 14490. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, 14490. ఈ హెల్ప్ లైన్ నెంబరు 24/7 పనిచేస్తుంది, ఎల్లవేళలా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. సో మనకి హెల్ప్ లైన్ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. ఇక నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ విషయానికి వస్తే ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ. అంటే ఒక చట్టబద్ధమైన సంస్థ. మహిళల హక్కుల కోసం, ఉమెన్ రైట్స్ కోసము కృషి చేస్తూ ఉంటుంది, ఎఫర్ట్స్ పెడతా ఉంది. ఇట్ విల్ ఫైట్ ఫర్ ఉమెన్ రైట్స్. మరి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎప్పుడు ఏర్పాటైంది అంటే
1992లో ఏర్పాటైంది. 1992లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ 1990 కింద, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ 1990 కింద ఇది ఏర్పాటైంది. 1992లో ఇది ఎస్టాబ్లిష్ అయింది, ఏర్పాటైంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అటానమస్. ఇది అటానమస్ అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. దీనికి ప్రస్తుతం చైర్పర్సన్గా విజయా కిషోర్ రహత్కర్ గారు ఉన్నారు. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి చైర్పర్సన్గా విజయా కిషోర్ రహత్కర్ గారు ఉన్నారు. నెక్స్ట్ వన్, ఇక తెలంగాణ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే తెలంగాణ టూరిజం విజన్ 2047. తెలంగాణ టూరిజం విజన్ 2047. తెలంగాణ గవర్నమెంటు తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పేరిట ఒక డాక్యుమెంట్ని తయారు చేస్తూ ఉంది. డిసెంబర్ 8th 9th తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కూడా జరగబోతోందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో ఈ తెలంగాణ రైజింగ్ 2047 టార్గెట్లో భాగంగా కొన్ని టార్గెట్స్ పెట్టుకునింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఏం చెప్తుంది? 2047 కల్లా తెలంగాణ అనేది 3 trillion ఎకానమీగా అవతరించాలి. బై 2047 తెలంగాణ షుడ్ బికమ్ 3 trillion ఎకానమీ. మరి ఈ టార్గెట్స్ని సాధించాలి అంటే టూరిజం సెక్టర్ చాలా ఇంపార్టెంట్, పర్యాటక రంగము. సో ఆ పర్యాటక రంగాన్ని డెవలప్ చేయడం కోసం తెలంగాణ టూరిజం విజన్ 2047ని దాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంది, తయారు చేస్తూ ఉంది. మరి అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమో తెలుసుకోవాలి. ఇందులో ఇంపార్టెంట్ ఒక పాయింట్ వచ్చేసి ఏమని చెప్తా ఉందంటే 2047 కల్లా తెలంగాణను సందర్శించే పర్యాటకుల సంఖ్య ఏటా 40 కోట్ల మంది అవ్వాలి. అంటే 2047 కల్లా ఎవ్రీ ఇయర్ తెలంగాణలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ని విజిట్ చేసే టూరిస్ట్స్ ఎవరైతే ఉంటారో ఆ నంబర్ అనేది 40 crore రీచ్ అవ్వాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకునింది. ప్రస్తుతం అయితే ఎవ్రీ ఇయర్ తెలంగాణలో ఉన్న డిఫరెంట్ ప్లేసెస్ని 6.15 crore మంది విజిట్ చేస్తూ ఉంటే టార్గెట్ వచ్చేసి 2047 నాటికి ఎవ్రీ ఇయర్ 40 crore విజిట్ చేయాలి. మరి ఆ పర్యాటకులు ఎవరు అంటే తెలంగాణ పర్యాటకులు కావచ్చు, తెలంగాణ సిటిజన్స్, ఇండియన్ సిటిజన్స్, అలానే విదేశీ పర్యాటకులు, ఫారిన్ టూరిస్టులు అందరూ కలుపుకొని 40 crore అవ్వాలి అని చెప్పేసి ఆ టార్గెట్గా పెట్టుకున్నారు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక మెయిన్గా ఈ టూరిజం సెక్టార్ని డెవలప్ చేయడం కోసము 5 స్ట్రాటజీస్, 5 వ్యూహాలు రచిస్తూ ఉంది. ఒకటి వచ్చేసి సులభ ప్రయాణాలు. ఈ విజిటర్స్ కోసము ఈజీ ట్రావెలింగ్ కోసం, సులభంగా ప్రయాణించడం కోసము డిజిటల్ తెలంగాణ పాస్ను కూడా లాంచ్ చేయబోతోంది, డిజిటల్ తెలంగాణ పాస్ను కూడా ప్రారంభించబోతా ఉంది. ఇక కమ్యూనిటీలకు ప్రాధాన్యం ఇవ్వబోతా ఉన్నారు. ఈ టూరిజం సెక్టర్ డెవలప్మెంట్లో భాగంగా కమ్యూనిటీస్ అంటే ఏదైనా ఒక ప్లేస్కి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లోకల్ పీపుల్, స్థానిక ప్రజలకి అవసరమైన ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, నైపుణ్య శిక్షణ, ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. అలానే మరొక వ్యూహం, మరొక ప్రణాళిక వచ్చేసి, మరొక పాయింట్ వచ్చేసి ఈ టూరిజంని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ తీసుకొని, ఈ కృత్రిమ మేధస్సుని ఆధారంగా చేసుకొని డెవలప్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. ఇక అలానే బ్రాండ్ తెలంగాణని ప్రమోట్ చేయాలి అని టార్గెట్గా పెట్టుకున్నారు. కార్బన్ న్యూట్రల్ పర్యాటక రంగం 5వ పాయింట్ వచ్చేసి, ఈ 5 పాయింట్స్లలో కార్బన్ న్యూట్రల్ టూరిజం అంటే ఏంటి? మనం ఏదైనా ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ మనము ఆ ప్రాంతాన్ని మనము డిస్టర్బ్ చేయకూడదు, కర్బన ఉద్గారాలు, కార్బన్ ఎమిషన్స్ ఎక్కువగా విడుదల చేయకోకుండా సస్టైనబుల్ టూరిజం, ఈ పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించుకోకుండా టూరిజంని డెవలప్ చేయాలి అని టార్గెట్గా పెట్టుకున్నారు. మరి ఇందులో భాగంగా కొన్ని క్లస్టర్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈ స్పిరిచువల్ టూరిజం, ఆధ్యాత్మిక పర్యాటక రంగంలో భాగంగా తెలంగాణలో యాదగిరిగుట్ట, భద్రాచలం లాంటివి ఉన్నాయి. ఇక హెరిటేజ్ టూరిజం, హెరిటేజ్ అంటే ఇప్పుడు చార్మినార్, గోల్కొండ, ఇవన్నీ కూడా కొన్ని వందల ఏళ్ళ నుంచి వస్తూ ఉన్న మన సాంస్కృతిక సంపద, మన కల్చరల్ లెగసీ. సో హెరిటేజ్ టూరిజము. ఎకో వెల్నెస్ సర్క్యూట్ అంటే ఏంటి? ఇప్పుడు తెలంగాణలో సిద్దిపేట, నల్లమల సర్క్యూటు, నాగార్జున సాగరు, ఇటువంటి వైల్డ్ లైఫ్, వన్యప్రాణులు ఎక్కువగా ఉంటాయి. సో ఆ విధంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించవచ్చు. క్రాఫ్ట్స్, ఇప్పుడు తెలంగాణలో పోచంపల్లి శారీలు, నారాయణపేట, గద్వాల చీరలు, ఇక్కడ క్రాఫ్ట్స్, హస్తకళలు, ఈ చేనేత వృత్తుల వారు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ మనం విజిట్ చేయవచ్చు, సందర్శించవచ్చు. జలపాతాలు ఎక్కువగా ఉన్నాయి, కుంతల, గాయత్రి, కొరటికల్ జలపాతాలు. ఇక బుద్ధిస్ట్ సర్క్యూట్, తెలంగాణలో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లో ముఖ్యంగా కొండాపూరు, ధూళికట్ట, నేలకొండపల్లి, బుద్ధవనం, ఫణిగిరి, గాజుల బండ వద్ద అక్కడ బుద్ధ అవశేషాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ బుద్ధిస్ట్ పొటెన్షియల్ ఉంది, బుద్ధిస్ట్ టూరిజం డెవలప్ అవుతుంది. సో అలానే తెలంగాణ గవర్నమెంట్ టూరిజంని డెవలప్ చేయడం కోసము 27 స్పెషల్ టూరిజం ఏరియాస్ని గుర్తించింది. తెలంగాణ గవర్నమెంట్ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలు, స్పెషల్ టూరిజం ఏరియాస్ అటువంటివి
27ని ఐడెంటిఫై చేసింది తెలంగాణ గవర్నమెంట్. ఇక అలానే చార్మినారు, గోల్కొండ ట్యాంక్ బండ్ను కలిపి నైట్ టైమ్స్ టూరిజం ప్రదేశంగా తీర్చిదిద్దాలని చెప్పేసి భావిస్తూ ఉంది. హైదరాబాద్ ఆఫ్టర్ డార్క్ పేరుతో చార్మినారు, గోల్కొండ ట్యాంక్ బండ్ ఈ ప్రాంతాన్ని నైట్ టైమ్స్ టూరిస్ట్ ప్రాంతంగా తయారు చేయాలి, డెవలప్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. సో ఇది తెలంగాణ టూరిజంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ హెరిటేజ్ రన్. హైదరాబాద్ హెరిటేజ్ రన్ అనే ఒక స్పోర్టింగ్ ఈవెంట్ని, ఒక కల్చరల్ అండ్ స్పోర్టింగ్ ఈవెంట్, క్రీడా ప్రదర్శనని తెలంగాణ గవర్నమెంట్ February 1, 2026న కండక్ట్ చేయబోతోంది, నిర్వహించబోతోంది. మరి ఇక్కడ హైదరాబాద్ హెరిటేజ్ రన్ అంటే ఇక్కడ ఇది హైదరాబాద్ యొక్క సాంస్కృతిక కల్చరల్ లెగసీ ఏదైతే ఉందో, హైదరాబాద్లో ఉన్న కల్చరల్ ప్రదేశాలు ఉన్నాయి కదా, వాటిని హైలైట్ చేయాలి, ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో దీన్ని February 1, 2026న కండక్ట్ చేయబోతోంది, నిర్వహించబోతోంది. దీన్ని తెలంగాణ టూరిజం డిపార్ట్మెంటు మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణకు చెందిన క్రీడా అథారిటీ సహకారంతో దీన్ని కండక్ట్ చేయబోతూ ఉంది. ఇందులో భాగంగా 21 కిలోమీటర్ల మేర ఒక హాఫ్ మారథాన్ని కూడా నిర్వహించబోతా ఉంది తెలంగాణ ప్రభుత్వం. 21 కిలోమీటర్ మారథాన్ రేసు. ఈ 21 కిలోమీటర్ మారథాన్ రేసు చార్మినార్ దగ్గర ప్రారంభమయ్యి కుతుబ్ షాహీ సమాధుల వద్ద ముగుస్తుంది. కుతుబ్ షాహీ టూమ్స్ వద్ద ఈ 21 కిలోమీటర్ హాఫ్ మారథాన్ ముగుస్తుంది. సో హైదరాబాద్ హెరిటేజ్ రన్ ఎప్పుడు అంటే February 1, 2026. సో ఇందులో భాగంగా కొన్ని స్పోర్ట్స్ను కూడా కండక్ట్ చేయబోతున్నారట, క్రీడా ప్రదర్శన. నెక్స్ట్ వన్ సేఫ్ విలేజ్ కాన్సెప్ట్. తెలంగాణ గవర్నమెంటు ఈ మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి సేఫ్ విలేజ్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి గారు ఈ సేఫ్ విలేజ్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఇందాక చెప్పుకున్నట్టు మానవ అక్రమ రవాణాను అరికట్టాలి అంటే ఏంటి? హ్యూమన్ ట్రాఫికింగ్. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఎక్కువగా ఈ కోవిడ్ తర్వాత ఈ చిన్నపిల్లల్ని, లేడీస్ని అక్రమంగా రవాణా చేసే ముఠాలు ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ వివిధ దేశాలకు తరలిస్తూ ఉంటారు, అమ్మేస్తూ ఉంటారు. సో అటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి సేఫ్ విలేజ్ కాన్సెప్ట్ని లాంచ్ చేసింది తెలంగాణ పోలీసు. దీన్ని మై చాయిసెస్ ఫౌండేషన్ అనే ఫౌండేషన్ హెల్ప్తో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ సంస్థ సహకారంతో దీన్ని లాంచ్ చేశారు. మరి ఇందులో భాగంగా ఏం చేస్తారు అంటే ఫస్ట్ తెలంగాణలోని కొన్ని డిస్టిక్లలోని కొన్ని విలేజ్లో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తారు. అక్కడ తెలంగాణ పోలీసులు అవసరమైన అవగాహన, ప్రజలకు అవేర్నెస్ కావచ్చు, ఏ విధంగా సేఫ్టీ ఏదైనా ఇటువంటి అక్రమ రవాణా ముఠాలు వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అని చెప్పేసి అవగాహన కార్యక్రమాలు, సేఫ్టీ చర్యలు చేపడతారు. దీన్ని ఫస్ట్ ఎక్కడ లాంచ్ చేయబోతా ఉన్నారు అంటే వరంగల్, ఖమ్మం, మెదక్, రాచకొండ, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, మహబూబాబాద్ ఓవరాల్గా 7 డిస్ట్రిక్ట్స్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. తర్వాత తెలంగాణ మొత్తం దీన్ని ఎక్స్టెండ్ చేయబోతా ఉన్నారు, విస్తరించబోతా ఉన్నారు ఈ ప్రోగ్రామ్ని. నెక్స్ట్ వన్, ఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు రాయలసీమ, ప్రకాశంలో ఉద్యానవన రంగాన్ని బలోపేతం చేసేందుకు 40,000 కోట్ల ప్రణాళికను లాంచ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు రాయలసీమ, ప్రకాశం డిస్టిక్లో హార్టికల్చర్ సెక్టార్ని డెవలప్ చేయాలి, స్ట్రెంగ్తెన్ చేయాలి అని చెప్పేసి 40,000 crore ఒక ప్లాన్కి ఆమోదం తెలిపింది, అప్రూవల్ ఇచ్చింది. మరి ఇక్కడ ఏంటి అసలు హార్టికల్చర్ సెక్టార్? పూలు, పండ్లు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ప్రకాశంలో హార్టికల్చర్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం డిస్టిక్ తీసుకుంటే బనానా, పొమగ్రనేటు, అలానే డిఫరెంట్ ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూటు, సపోటా, ఇంత పొటెన్షియల్ ఉండడం వల్ల, ఎందుకంటే ఈ యొక్క హార్టికల్చర్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసం 40,000 కోట్ల ప్రణాళికను ఏపీ గవర్నమెంటు ఆమోదం తెలిపింది, అప్రూవల్ ఇచ్చింది. మరి దీనివల్ల ఆంధ్రప్రదేశ్లోని 6 lakh హార్టికల్చర్ ఫార్మర్స్కి లబ్ధి చేకూరబోతోంది. ఆంధ్రప్రదేశ్లోని 6 లక్షల ఈ ఉద్యానవన రైతులకు లబ్ధి చేకూరబోతోంది. ఇట్స్ గోయింగ్ టు బెనిఫిట్ 6 lakh హార్టికల్చరల్ ఫార్మర్స్ అక్రాస్ ద ఏపీ ఓవరాల్గా. మరి ఇంకా ఈ ప్రణాళికలో భాగంగా ఏం చేయబోతా ఉన్నారు అంటే ఈ 40,000 crore ఇంకా ఏ విధంగా హార్టికల్చర్ సెక్టార్ని డెవలప్ చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ భావిస్తూ ఉందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి పూర్వోదయ అనే స్కీమ్ కింద ఫండ్స్ వస్తాయి. పూర్వోదయ అనే స్కీమ్ కింద ఫండ్స్ రావడం జరుగుతుంది. సో ఆ పూర్వోదయ ఫండ్స్ను కూడా ఈ ఉద్యానవన రంగాన్ని బలోపేతం చేయడం కోసం ఉపయోగించుకోండి అని చెప్పేసి
చీఫ్ మినిస్టర్ గారు పిలుపునివ్వడం జరిగింది. మరి ఇక్కడ పూర్వోదయ పథకం అంటే ఏంటి? ఇది ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్ అయినప్పటికీ కూడా ఇక్కడ అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సంబంధించిన ఒక స్కీమ్ ఉంది, పూర్వోదయ ప్లాన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ బడ్జెట్ 2024-25లో ఈ పూర్వోదయ అనే ప్లాన్ని అనౌన్స్ చేసింది. 2024-25 బడ్జెట్లో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పూర్వోదయ ప్లాన్ని అనౌన్స్ చేశారు. ఆమె దీన్ని ప్రకటించారు. మరి ఇక్కడ ఈ పూర్వోదయ అంటే ఏంటి? ఇండియాలోని ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసము, ఈశాన్య రాష్ట్రాల డెవలప్మెంట్ కోసము ఈ యొక్క ప్లాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ పూర్వోదయ ప్లాన్ అనేది 5 స్టేట్స్ని కవర్ చేస్తుంది. 5 ఈస్టర్న్ స్టేట్స్, 5 ఈశాన్య రాష్ట్రాలని కవర్ చేస్తుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. మరి ఆ పూర్వోదయ కింద ఏవేవి వస్తాయంటే బీహార్, గుర్తుపెట్టుకోండి, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్. సో ఈ పూర్వోదయ ప్లాన్ని 2024-25లో అనౌన్స్ చేశారు బడ్జెట్లో. ఇది బీహారు, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ని కవర్ చేస్తుంది. 5 రాష్ట్రాలకు ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది, నిధులు. మరి ఆంధ్రప్రదేశ్ కూడా కోస్టల్ ప్రాంతం ఉంది కాబట్టి మేబీ ఆంధ్రాని డెవలప్ చేయాలన్నట్టుగా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ పూర్వోదయ ఫండ్స్ని ఉపయోగించుకోండి అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఇక అలానే ఈ ఆంధ్రప్రదేశ్ వైడ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 65 టైప్స్ ఆఫ్ ఉద్యానవన పంటల్ని పండిస్తూ ఉన్నారు. 65 రకాల హార్టికల్చరల్ క్రాప్స్ని పండిస్తూ ఉన్నారు. అందులో గ్లోబల్గా డిమాండ్, ప్రపంచవ్యాప్తంగా 18 క్రాప్స్కి, 18 ఉద్యానవన పంటలకి డిమాండ్ బాగా ఉంది. వాటిపైన ఫోకస్ చేయండి అని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. అగైన్ ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఇక్కడ లాజిస్టిక్స్ అంటే మనం ఇక్కడ చూస్తే మీరు ఇమేజ్లో ఇక్కడ పోర్ట్స్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, షిప్స్ ఉన్నాయి. లాజిస్టిక్స్ అంటే ఒక ప్రాంతం డెవలప్ కావాలి అంటే ఆ ప్రాంతంలో ఉన్న పోర్ట్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, వీటికి కనెక్టివిటీ కరెక్ట్గా ఉండాలి, ఈ యొక్క రవాణా సదుపాయం బాగా ఉండాలి. సో లాజిస్టిక్స్ అంటే ఇట్స్ ఎయిమ్స్ అట్ డెవలపింగ్, ఇంటిగ్రేటింగ్ పోర్ట్స్, రైల్వేస్, రోడ్స్, వీటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసి అవసరమైన రవాణా సదుపాయాలని కల్పిస్తే దాన్నే లాజిస్టిక్స్ సెక్టార్ అంటారు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతానికి వెళ్ళాలి, సరుకులను మోసుకొని అక్కడికి వెళ్ళాలి అంటే రవాణా సదుపాయం కరెక్ట్గా ఉండాలి, దాన్నే లాజిస్టిక్స్ సెక్టార్ అంటారు. ఇండియాలో ఈ లాజిస్టిక్స్ సదుపాయాలు సరిగా లేకపోయేసరికి చాలా నష్టపోతూ ఉంటాం మనము. సో ఇప్పుడు ఈ లాజిస్టిక్స్ సెక్టార్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నట్టు చీఫ్ మినిస్టర్ గారు ప్రకటించారు. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. దీనికి ఇంకా ఎండీని, మేనేజింగ్ డైరెక్టర్ని ఇంకా అపాయింట్ చేయలేదు, అపాయింట్ చేస్తారు. ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. సో ఈ లాజిస్టిక్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఇది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇక మెయిన్గా మనకి వరల్డ్ బ్యాంకు ఒక రిపోర్ట్ విడుదల చేస్తుంది ప్రతి 2 ఏళ్లకు ఒకసారి. ఫర్ ఎవ్రీ 2 years వరల్డ్ బ్యాంకు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది, లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పేసి. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే ఈ డిఫరెంట్ కంట్రీస్లో, వివిధ దేశాల్లో ఈ లాజిస్టిక్స్ ఫెసిలిటీస్, లాజిస్టిక్స్ సదుపాయాలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి వరల్డ్ బ్యాంకు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిలీజ్ చేస్తుంది. చివరిసారిగా 2023లో రిలీజ్ చేసింది లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023. ఇక ఇండియాలో కూడా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఈ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 2025లో లీడ్స్ అనే ఒక సర్వేని రిలీజ్ చేసింది. మనం డిస్కస్ చేసుకున్నాం. మనం సెప్టెంబర్ 2025లో డిస్కస్ చేసుకున్నాం. లీడ్స్ 2025 ఏంటి? లీడ్స్ అంటే లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ అంటే ఇండియాలో ఉన్న డిఫరెంట్ స్టేట్లలో ఈ లాజిస్టిక్స్ సదుపాయాలు ఎలా ఉన్నాయో ఆ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. లీడ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం, ఒకసారి దాన్ని వీలైతే గుర్తు చేసుకోండి, బాగుంటుంది. సో ఇది ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాజిస్టిక్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోదాను కూడా ఇచ్చింది. 2017లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాజిస్టిక్స్ రంగానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతుల హోదాని కల్పించింది. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీకి సంబంధించి జీవ వైవిధ్యము, పర్యావరణము. అరుణాచల్ ప్రదేశ్లో కొత్త హోయా మొక్క జాతుల ఆవిష్కరణ. అరుణాచల్ ప్రదేశ్లో
హోయా మొక్క జాతులు, కొత్త హోయా మొక్క జాతుల్ని కనుగొన్నారు రీసెర్చర్స్. అరుణాచల్ ప్రదేశ్లో న్యూ ప్లాంట్ స్పీషీస్, ఆ ప్లాంట్ స్పీషీస్ నేమ్ వచ్చేసి హోయా ప్లాంట్ స్పీషీస్. హోయా ప్లాంట్ స్పీషీస్ని అరుణాచల్ ప్రదేశ్లోని విజయ్ నగర్లో రీసెర్చర్స్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మరి దాని పేరు వచ్చేసి హోయా దావోదియెన్సిస్. హోయా దావోదియెన్సిస్ అనే ఒక న్యూ ప్లాంట్ స్పీషీస్, కొత్త మొక్క జాతుల్ని కనుగొన్నారు. ఇట్లా ఉంటాయి అవి ప్లాంట్స్. మరి ఇది ఏ జాతికి చెందినది అంటే హోయా ఇంజియాన్జెన్సిస్. హోయా ఇంజియాన్జెన్సిస్ అనే మొక్క జాతికి చెందినది ఈ కొత్త మొక్క జాతి. పేరు గుర్తుపెట్టుకోండి, ఏ పేరుతో కనుగొన్నారు, ఏది కనుగొన్నారు అంటే హోయా దావోదియెన్సిస్. అది ఏ జాతికి చెందినది అంటే హోయా ఇంజియాన్జెన్సిస్. ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లోని విజయ్ నగర్. ఇక ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇది మనం డిస్కస్ చేసిన టాపిక్కే ఇటీవల. నూట 30వ రాజ్యాంగ సవరణ బిల్లును పరిశీలించడానికి ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు మనం డిస్కస్ చేసుకున్నాం. 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు దీని ప్రాముఖ్యత ఏంటి, దీన్ని పరిశీలించడం కోసం, స్క్రూటినీ చేయడం కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. మరి ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు మనం డిస్కస్ చేసుకున్నాం. టోటల్ మెంబర్స్ ఆ జేపీసీలో ఎంతమంది ఉన్నారు, ఆ కమిటీకి హెడ్ ఎవరు, వాళ్ళు ఏ పార్టీకి చెందిన వారు కూడా కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. ఇక అలానే ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, దీనికి ట్రై చేయండి క్వశ్చన్. ఇంకా మనం నిన్న అడిగిన క్వశ్చన్, వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ ప్లాంట్, ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ జపాన్లో ప్రారంభించబోతా ఉన్నారు, తిరిగి పునః ప్రారంభించబోతా ఉన్నారు. దాని పేరు కషివజకి కరివా అనే న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇక మనం నిన్న ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, ఐఎన్ఎస్ మాహే అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. అయితే ఈ ఐఎన్ఎస్ మాహే అనేది మాహే క్లాస్కు చెందినది. ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్ని ఇండియాలో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, కేరళకు చెందిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ కొన్నింటిని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంది, నిర్మిస్తూ ఉంది. అలానే కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీరింగ్, కోల్కతా వెస్ట్ బెంగాల్కు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీరింగ్ కంపెనీ కూడా కొన్నింటిని నిర్మిస్తూ ఉంది, డెవలప్ చేస్తూ ఉంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. నిన్న మనం డిస్కస్ చేసుకున్నది ఐఎన్ఎస్ మాహే అనేది, ఇది మాహే క్లాస్కు చెందిన మొదటి స్వదేశీ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఈ మాహే అనే క్లాస్లో భాగంగా డెవలప్ చేస్తూ ఉన్న సిరీస్లో మొదటిది ఐఎన్ఎస్ మాహే. మరి ఐఎన్ఎస్ అర్నాలా ఏంటి? ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సింది, ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్ని ఓవరాల్గా ఇండియన్ నేవీ కోసము 16ని నిర్మిస్తూ ఉన్నారు, 16. ఇందులో మాహే క్లాసుకు చెందినవి 8, అర్నాలా క్లాసుకు చెందినవి 8. నిన్న మనం డిస్కస్ చేసుకున్నది ఐఎన్ఎస్ మాహే క్లాస్లో భాగంగా నిర్మిస్తూ ఉన్న 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్లో ఇది మొదటిది మాహే. మరి ఐఎన్ఎస్ అర్నాలా మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ మాహే క్లాస్లో భాగంగా 8 నిర్మిస్తూ ఉన్నారు. వాటిని బిల్డ్ చేస్తూ ఉన్నది కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఆల్రెడీ 5 పేర్లు పెట్టారు ఐఎన్ఎస్ మాహే. చూడండి ఇక్కడ ఫస్ట్ది ఐఎన్ఎస్ మాహే, సెకండ్ ఐఎన్ఎస్ మాల్వాను, ఐఎన్ఎస్ మంగ్రోలు, ఐఎన్ఎస్ మాల్పే, ఐఎన్ఎస్ ముల్కి. ఇంకా మిగతా 3 షిప్స్కి పేర్లు పెట్టాలి, ఇంకా నేమ్స్ పెట్టలేదు. సో మాహే క్లాస్లో ఫస్ట్ వన్ ఐఎన్ఎస్ మాహే. ఇటువంటివి 8 నిర్మిస్తూ ఉంది కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఇప్పుడు ఐఎన్ఎస్ అర్నాలా విషయానికి వస్తే మనం ఇది కూడా డిస్కస్ చేసుకున్నాం. రీసెంట్గా ఇండియన్ నేవీకి దీన్ని అప్పగించారు. మరి ఎక్కడ అప్పగించారు? విశాఖపట్నంలో ఈ అర్నాలా క్లాస్లో భాగంగా నిర్మిస్తూ ఉన్న 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్లో మొదటిది ఐఎన్ఎస్ అర్నాలా. ఎక్కడ దీన్ని నేవీకి అప్పగించారు? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. మరి ఐఎన్ఎస్ మాహేని ఎక్కడ నేవీకి అప్పగించారు? ముంబై కదా. అంటే వెస్టర్న్ నేవల్ కమాండ్, పశ్చిమ నేవల్ కమాండ్ వద్ద దీన్ని నేవీకి అప్పగించారు. సో పశ్చిమ నేవల్ కమాండ్, వెస్టర్న్ నేవల్ కమాండ్కి
అప్పగించిన మొదటి మాహే క్లాస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అంటే ఐఎన్ఎస్ మాహే. మరి ఐఎన్ఎస్ అర్నాలా, ఈ అర్నాలా సిరీస్లో భాగంగా కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీరింగ్ సంస్థ 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్ నిర్మిస్తూ ఉంది. అందులో మొదటిది ఐఎన్ఎస్ అర్నాలా, ఇక సెకండ్ది ఐఎన్ఎస్ ఆండ్రోతు, ఐఎన్ఎస్ అంజదీపు, ఐఎన్ఎస్ అమిని, ఐఎన్ఎస్ అజయ్, ఐఎన్ఎస్ అభయ్, ఇంకా మిగతా 2 షిప్స్కి పేర్లు పెట్టాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఐఎన్ఎస్ అర్నాలాని ఎక్కడ నేవీకి అప్పగించారంటే విశాఖపట్నం, ఐఎన్ఎస్ మాహేని అంటే వెస్టర్న్ నావల్ కమాండ్ ముంబై వద్ద అప్పగించారు. సో అర్నాలా సిరీస్లో అయితే మొదటిది అర్నాలా ఐఎన్ఎస్, మాహే సిరీస్లో ఐఎన్ఎస్ మాహే. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, బీహార్లో తల్లిపాలలో యురేనియం గుర్తింపు. యురేనియం బీహార్లో తల్లిపాలలో గుర్తించారు శాస్త్రవేత్తలు. బీహార్లోని పట్నాకు చెందిన మహావీర్ క్యాన్సర్ సంస్థాన్ రీసెర్చ్ సెంటరు మరియు ఎయిమ్స్ ఢిల్లీలోని ఎయిమ్స్ మరియు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ రీసెర్చర్స్ పరిశోధకులు బీహార్లో తల్లిపాలల్లో యురేనియంని గుర్తించారు. యురేనియం 238ని, యురేనియం 238. అక్కడ బీహార్లోని 40 మంది 40 మెంబర్ మదర్స్ పాలను సేకరించి ఈ పరీక్షలు చేయగా ఆ బ్రీస్ట్ మిల్క్లో, ఆ తల్లి పాలల్లో యురేనియం గుర్తించారు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది ఏ మూలకం అంటే యురేనియం 238. మరి యురేనియం అనేది ఎంత ఉండాలి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంత ఉంటే సేఫ్, ఎంత దాటితే డేంజరు, యురేనియం ఎక్కువ అయితే ఎక్కువ మన బాడీలోకి పోతే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఆరోగ్య సమస్యలు వస్తాయో మనం తెలుసుకోవాలి. అయితే వీళ్ళు కనుగొన్నారు, తల్లి పాలల్లో కనుగొన్న యురేనియం అనేది సేఫ్గానే ఉంది, ఎక్కువ లేదు. సో పిల్లలు ఎవరైతే ఆ పాలు తాగుతూ ఉన్నారో తల్లిపాలు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పింది. అయితే ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం అయితే మనం డ్రింకింగ్ వాటర్ ఏదైతే తాగుతామో మనం తాగే నీళ్ళల్లో 1 లీటర్కి 30 మైక్రోగ్రామ్స్ యురేనియం ఉంటే ఏమీ కాదు. అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము మనం తాగే నీళ్ళల్లో 1 లీటర్కి 30 మైక్రోగ్రామ్స్ యురేనియం ఉంటే అది ఏమీ కాదు, సేఫ్. అంతకు మించి దాటితేనే ప్రాబ్లము. మరి యురేనియం కనుక బాడీలో ఎక్కువైపోతే కిడ్నీ ఇష్యూస్, మూత్రపిండాల సమస్యలు, క్యాన్సర్ వస్తుంది. అలానే న్యూరలాజికల్ ఇష్యూస్ అంటే మన యొక్క నర్వస్ సిస్టము, మన నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది, బ్రెయిన్ ఎఫెక్ట్ పడుతుంది, క్యాన్సర్లు వస్తాయి, అటువంటి సమస్యలు వస్తాయి. రెనల్ ఫెయిల్యూర్ అంటే కంటి చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది యురేనియం బాడీలో ఎక్కువైపోతే. సో ఇక యురేనియం ఎక్కువగా ఈ నార్థన్ స్టేట్లలో రాజస్థాను, పంజాబు, హర్యానా అక్కడ కనబడుతూ ఉంటుంది, భూమిలో సహజంగానే ఉంటుంది కాబట్టి యురేనియం 238. మరి ఇక్కడ ఈ బీహార్లోని తల్లిపాలల్లో కనుగొన్న యురేనియం ఎంత ఉంది అంటే 5 పార్ట్స్ పర్ బిలియన్, 5 పార్ట్స్ పర్ బిలియన్ ఉంది. అంటే సేఫ్గానే, ఎక్కువ లేదు. సో ఇంపాక్ట్స్ గుర్తుంచుకోండి, జనరల్ సైన్స్లో వెళ్ళిపోతాయి. కిడ్నీ ఎఫెక్ట్స్, న్యూరలాజికల్ ఇష్యూస్, కంటి చూపు కూడా కంటి చూపు కూడా పోయే సమస్య ఉంది. సో ఇవి మనకి ఎఫెక్ట్స్. నెక్స్ట్ వన్, హ్యామర్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్. డిఫెన్స్కి సంబంధించి హ్యామర్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్. హ్యామర్ అనే ఎయిర్ టు సర్ఫేస్ అంటే గగనతలం నుంచి భూమిపైకి ప్రయోగించే మిసైల్స్ని ఇండియాలో డెవలప్ చేయబోతున్నారు, ఇండియాలో వీటిని తయారు చేయబోతున్నారు. దీనికోసం బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ కంపెనీతో ఒక MOU, ఒక ఒప్పందం కుదుర్చుకునింది. ఈ ఒప్పందంలో భాగంగా ఈ ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ కంపెనీ మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్, మనకి సాంకేతికతను, అవసరమైన టెక్నాలజీని మనకి ట్రాన్స్ఫర్ చేస్తుంది, మనకి అందిస్తుంది. సో బెంగళూరులో ఈ మిస్సైల్స్ని తయారు చేయబోతున్నారు. ఇలా ఉంటాయి ఇవి ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైల్స్. మరి వీటిని ఎలా ప్రయోగించవచ్చు అంటే మన దగ్గర ఉన్న రఫాలే ఫైటర్ జెట్స్ ఉన్నాయి కదా, మనం ఫ్రాన్స్తో కొనుగోలు చేసినాం. రఫాలే కావచ్చు, LCA తేజాస్ యుద్ధ విమానము, వీటిపైన ఈ మిసైల్స్ని ఫిక్స్ చేయవచ్చు, వీటిపైన ఏర్పాటు చేసి మనము ఎయిర్ నుంచే ప్రయోగించవచ్చు. ఇటీవల LCA తేజాస్కి ఒక ప్రాముఖ్యత ఉంది. దుబాయ్ ఎయిర్ షోలో కూలిపోయిన యుద్ధ విమానం ఏది అంటే LCA తేజాస్. గుర్తుపెట్టుకోండి, దుబాయ్ ఎయిర్ షో మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఆ దుబాయ్ ఎయిర్ షోలో కూలినది LCA తేజాస్ యుద్ధ విమానం, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు ఈ హ్యామర్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ విషయానికి వస్తే అబ్రివేషన్ వచ్చేసి హైలీ అజైల్ మాడ్యులర్ ఎక్స్టెండెడ్ రేంజ్
మ్యునిషన్ అంటే ఆయుధాలు అని అర్థము. మరి ఇది యాక్చువల్లీ దీన్ని ఒరిజినల్గా డెవలప్ చేస్తూ ఉన్నది. ఈ హ్యామర్ మిసైల్స్ని ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్ సొంతంగా ఎవరు ఒరిజినల్గా తయారు చేశారు అంటే ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ. బట్ ఇప్పుడు మన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి అవసరమైన టెక్నాలజీని అందిస్తుంది, మనం డెవలప్ చేస్తూ ఉన్నాం. మరి దీని రేంజ్ వచ్చేసి అప్ టు 70 కిలోమీటర్స్. ఎయిర్ టు మిసైల్ రేంజ్ 70 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది GPS ఆధారంగా పనిచేస్తుంది. GPS, ఇన్ఫ్రారెడ్, లేజర్ గైడెడ్ మిసైల్, లేజర్ ఆధారంగా పనిచేసే ఒక మిసైల్ హ్యామర్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ 2025. ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ 2025 ఇది ఇండియాకి నేపాల్కి మధ్య ప్రారంభమైన ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, సంయుక్త సైనిక విన్యాసం. ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ 2025 మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఏదైనా ఒక మిలిటరీ కానీ నేవల్ కానీ ఈ ఎక్సర్సైజెస్ వార్తల్లో ఉన్నప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నది ఎన్నవ ఎడిషను, ఇది ఫస్ట్ ఎప్పుడు ప్రారంభమైంది, ఈ సంవత్సరము ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పటి వరకు జరగబోతా ఉంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇటువంటి బేసిక్ డీటెయిల్స్ ఐడియా ఉండాలి. ఫస్ట్ ఈ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ ఇండియా నేపాల్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 2011లో ప్రారంభమైంది. ఫస్ట్ ఎడిషన్ 2011లో. ఇప్పుడు 19th ఎడిషన్, ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నది 19వ ఎడిషను. ఈ 19వ ఎడిషను ఉత్తరాఖండ్లోని పితోర్గర్హ్ ప్రాంతంలో ప్రారంభమైంది. ఉత్తరాఖండ్లోని పితోర్గర్హ్ అనే ప్రాంతంలో ప్రారంభమైంది. నవంబర్ 25 నిన్న ప్రారంభమైంది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 8 వరకు కొనసాగుతుంది. ఇక ఇండియా నుంచి ఈ ఎక్సర్సైజ్లో పాల్గొనడం కోసము అస్సాం రెజిమెంట్కి చెందిన 334 ఆర్మీ పర్సన్స్ పాల్గొంటూ ఉన్నారు. అస్సాం దళానికి చెందిన 334 మంది పాల్గొంటూ ఉన్నారు. నేపాల్ నుంచి దేవిదత్తా దళానికి చెందిన 334 మంది ఆర్మీ పర్సన్స్ నేపాల్ నుంచి పాల్గొంటూ ఉన్నారు. మరి ఇక్కడ ఒక ఐడియా రావాలి. ఈ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ 2011లో 2011లో ప్రారంభమైతే మరి ఇప్పుడు ఇది 19వ ఎడిషన్ ఎట్లవుతుంది, ఇంకా 2011 నుంచి 2025కి 19 సంవత్సరాలు కాలేదు కదా అనే డౌట్ రావచ్చు. ఇక్కడ ఈ 2011లో ప్రారంభమైన కొన్ని సంవత్సరాలలో ఒకే సంవత్సరంలో 2 సార్లు కూడా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. 2012, 2013 ఫర్ ఎగ్జాంపుల్ 2011-12 అలా వస్తుంది కదా. ఒకే సంవత్సరంలో 2 times కూడా బై యాన్యువల్ ఒకే సంవత్సరంలో 2 సార్లు నిర్వహించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ప్రస్తుతం 19th ఎడిషన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. 19th ఎడిషన్. మరి ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ 2024 ఎక్కడ జరిగింది అంటే నేపాల్లో జరిగింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరము ఒక దేశంలో జరుగుతుందంటే లాస్ట్ ఇయర్ వేరే దేశంలో జరిగింటుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. 2024లో నేపాల్లో జరిగింది, ఇప్పుడు ఇండియాలో స్టార్ట్ అయింది. నెక్స్ట్ వన్, మలేరియా వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకురావడానికి గవి యూనిసెఫ్ మధ్య ఒప్పందం. మలేరియా వ్యాక్సిన్ని ఈ యొక్క ముఖ్యంగా మలేరియాతో బాధపడతా ఉన్న చిన్నపిల్లలకు తక్కువ కాస్ట్తోనే అందుబాటులోకి తీసుకురావడం కోసము గవికి యూనిసెఫ్కి మధ్య ఒక MOU ఒక ఒప్పందం కుదిరింది. గవి అంటే ఇది గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్, వ్యాక్సిన్ కూటమి అని చెప్పవచ్చు. వ్యాక్సిన్స్ కూటమి, వ్యాక్సిన్ అలయన్స్. గవి యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. యూనిసెఫ్ చిన్నపిల్లల హక్కుల కోసం పోరాడుతుంది. మరి ఇక్కడ ఏ మలేరియా వ్యాక్సిన్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు, అసలు గవి ఏం చేస్తుందో ఫస్ట్ ఐడియా ఉండాలి. గవి అనేది 2000లో ఏర్పాటైంది, 2000 సంవత్సరంలో. ఇది ఏం చేస్తుందంటే ఈ వ్యాక్సిన్స్ని వివిధ కంపెనీల నుంచి కొనుక్కొని ప్రజలకి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఈ గవి అనేది ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే ఇందులో ప్రభుత్వాలు మరియు ప్రైవేటు సెక్టార్ కూడా ఇందులో భాగస్వామ్యంగా ఉంటాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ గవి 2000లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. మరి ఇప్పుడు గవి ఏం చేస్తుందంటే, మరి ఇప్పుడు ఏ మలేరియా వ్యాక్సిన్ కోసం ఒప్పందం కుదిరిందో కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలి. R21/Matrix-M మలేరియా వ్యాక్సిన్, R21/Matrix-M మలేరియా వ్యాక్సిన్ కోసం ఒప్పందం కుదిరింది. ఏ వ్యాక్సిన్? R21/Matrix-M అనే మలేరియా వ్యాక్సిన్ కోసం ఒప్పందం కుదిరింది. మరి ఏం చేయబోతా ఉందంటే ఈ గవి కంపెనీల దగ్గర ఈ R21/Matrix-M వ్యాక్సిన్ని కొనుక్కొని యూనిసెఫ్కి తక్కువ ధరకు అందిస్తుంది. యూనిసెఫ్ కూడా కొనుక్కుంటుంది దీన్ని. సో ఏ వ్యాక్సిన్ కోసం అంటే R21. ఇక మలేరియా విషయానికి వస్తే ఇది ఒక ప్లాస్మోడియం ద్వారా వ్యాప్తి చెందుతుంది కదా. ప్లాస్మోడియం ఫాల్సిపారస్
ఫాల్సిపారస్ అనే ప్లాస్మోడియం ద్వారా మలేరియా వస్తుంది. మనకుంటాయి కదా వైరస్, బ్యాక్టీరియా, ప్లాస్మోడియము. సో ప్లాస్మోడియం ద్వారా వచ్చే వ్యాధి మలేరియా ఎక్కువగా ఆఫ్రికన్ కంట్రీస్లో చిన్నపిల్లలపైన అటాక్ చేస్తూ ఉంటుంది. మరి ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ మలేరియాని కంట్రోల్ చేయడం కోసం ఏమైనా వ్యాక్సిన్స్కి ఆమోదం తెలిపిందా, ప్రీ క్వాలిఫికేషన్ హోదా, ముందస్తు అనుమతి ఇచ్చిందా అంటే రెండింటికి ఇచ్చింది. అందులో ఈ R21/Matrix-M. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోవాల్సింది దీన్ని ఎవరు డెవలప్ చేశారు, దీన్ని ఈ R21/Matrix-M వ్యాక్సిన్ ఎవరు డెవలప్ చేశారు, ఎవరు తయారు చేశారు అంటే యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయము మరియు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇండియాకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణేలో ఉంది కదా ఇది మహారాష్ట్ర. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ కలిసి R21/Matrix-M వ్యాక్సిన్ని తయారు చేశారు. మరి ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ ఏది? వరల్డ్స్ ఫస్ట్ మలేరియా వ్యాక్సిన్, ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ వచ్చేసి RTS-S/AS01. RTS-S/AS01 అనేది ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్, వరల్డ్స్ ఫస్ట్ మలేరియా వ్యాక్సిన్. మరి దీన్ని ఎవరు తయారు చేశారు? దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. ఈ RTS-S/AS01కి ఇంకొక పేరు కూడా ఉంది, మస్క్యూరిక్స్ అని కూడా పిలుస్తారు. మస్క్యూరిక్స్ MOSQUIRIX. మరి దీన్ని తయారు చేసింది ఎవరు డెవలప్ చేశారు అంటే గ్లాక్సోస్మిత్క్లైన్ అనే కంపెనీ, GSK, గ్లాక్సోస్మిత్క్లైన్ GSK అనే ఒక కంపెనీ, పాత్ అనే ఒక నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్, అలానే వివిధ పార్ట్నర్స్ కలిసి ఈ RTS-S/AS01 వ్యాక్సిన్ని తయారు చేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందస్తు అనుమతి కూడా ఇచ్చింది. ఇవి రెండు కూడా ఇంజెక్షన్స్, ఇవి ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే వ్యాక్సిన్స్, ఇంజెక్షన్. నెక్స్ట్ వన్, అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరంపై ధర్మధ్వజాన్ని ఎగురవేసిన ప్రైమ్ మినిస్టర్ మోడీ. కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రామ జన్మభూమి అయోధ్య ఉత్తరప్రదేశ్లో ఈ రాముని టెంపుల్, శ్రీరాముని టెంపుల్ అనేది నిర్మాణం పూర్తయిన సందర్భంగా మోడీ గారు ధర్మధ్వజాన్ని ఎగురవేశారు, ఒక ఫ్లాగ్ హాయిస్టింగ్ సెరమనీ, జెండాని. సో ఆ పేరు గుర్తుపెట్టుకోండి, ధర్మధ్వజము. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే 2026 మెన్స్ T20 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్గా రోహిత్ శర్మ. 2026 పురుషుల T20 ప్రపంచ కప్కు బ్రాండ్ అంబాసిడర్గా రోహిత్ శర్మని నియమించడం జరిగింది. ఇక 2026 మెన్స్ T20 వరల్డ్ కప్ ఇండియా శ్రీలంకలో జరగబోతా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ జరగబోతోంది? ఇండియా శ్రీలంకలో. మరి రోహిత్ శర్మని ఎందుకు నియమించారు అంటే రోహిత్ శర్మకున్న T20 రికార్డు. ఇప్పటి వరకు 9 ఎడిషన్స్, 9 T20 ప్రపంచ కప్లు జరిగితే ప్రతి వరల్డ్ కప్లోనూ ఆడిన ఫస్ట్ ప్లేయర్ రోహిత్ శర్మ. 2007లో T20 వరల్డ్ కప్ ప్రారంభమైంది. 2007 T20 వరల్డ్ కప్ని ఇండియా గెలుచుకునింది. 2007 నుంచి 2024 T20 వరల్డ్ కప్ వరకు 9 T20 వరల్డ్ కప్స్ జరిగితే ప్రతి T20 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ పార్టిసిపేట్ చేశాడు, పాల్గొన్నాడు, ఫస్ట్ ప్లేయర్ అలా. మరి 2024 T20 వరల్డ్ కప్ గెలుచుకున్నది కూడా ఇండియానే కదా, రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో. సో ఇప్పుడు T20 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఇంకొక రికార్డ్ ఏంటంటే తొలిసారిగా ఒక ICC ఈవెంట్కి ఒక పూర్తి స్థాయిలో రిటైర్ కాని ప్లేయర్ని నియమించడం ఇదే తొలిసారి. జనరల్గా ఇటువంటి ICC ఈవెంట్లకి రిటైర్ అయిన ప్లేయర్లని బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తారు ప్రచారం కల్పించడానికి ఆట పట్ల. కానీ ఫస్ట్ టైం ఇంకా యాక్టివ్గా ఉన్న ప్లేయర్ రోహిత్ శర్మ ఇంకా వన్డేలకి రిటైర్ ఇవ్వలేదు. సో ఒక యాక్టివ్ ప్లేయర్ని అంబాసిడర్గా ప్రకటించడం ఇదే తొలిసారి, ఫస్ట్ టైం. నెక్స్ట్ వన్, 4వ డేవిస్ కప్ టైటిల్ని గెలుచుకున్న ఇటలీ. డేవిస్ కప్, ఈ డేవిస్ కప్ అంటే ఇది మెన్స్ టెన్నిస్ టోర్నమెంట్, పురుషుల టెన్నిస్ టోర్నమెంట్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్టింగ్ ఈవెంట్ అని చెప్పవచ్చు. ప్రపంచంలోనే వరల్డ్స్ లార్జెస్ట్ యాన్యువల్ స్పోర్టింగ్ ఈవెంట్. ప్రతి సంవత్సరం జరిగే ఒక టెన్నిస్ టోర్నమెంటు, ప్రపంచంలోనే అతిపెద్ద ఒక స్పోర్ట్ ఈవెంటు. మరి డేవిస్ కప్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది? 1900లో ప్రారంభమైంది, 1900 సంవత్సరంలో. ఈ 4th టైం డేవిస్ కప్ టెన్నిస్ టైటిల్ని గెలుచుకుంది ఇటలీ. గుర్తుపెట్టుకోండి, ఇది మెన్స్ టైటిల్. మరి ఎవరిని ఓడించి అంటే స్పెయిన్ కంట్రీని 2-0 తేడాతో డిఫీట్ చేసి ఓడించి ఈ టైటిల్ని గెలుపొందింది. ఓవరాల్గా 4th టైం ఇటలీ గెలుచుకునింది, వరుసగా అయితే 3వసారి గెలుచుకునింది. ఈ డేవిస్ కప్ టైటిల్ ఈ సంవత్సరము ఇటలీలో జరిగింది, సొంత గడ్డ పైన గెలుచుకునింది. సో వరుసగా 3వసారిని గెలుచుకునింది.
గతంలో అమెరికా మాత్రమే వరుసగా కన్సిక్యూటివ్ 3 టైమ్స్ డేవిస్ కప్ని గెలుచుకుంటే ఇప్పుడు ఇటలీ ఆ రికార్డు సృష్టించింది. ఇక మరి మోస్ట్ డేవిస్ కప్ టైటిల్స్, అత్యధిక సార్లు డేవిస్ కప్ టెన్నిస్ టైటిల్ని గెలుపొందిన టీం ఏది, ఏ కంట్రీ అంటే అమెరికా, యుఎస్ఏ, అమెరికా. ఇది 1900లో ప్రారంభమైంది డేవిస్ కప్. అప్పుడు అమెరికాకి బ్రిటన్కి మధ్య ప్రారంభమైంది. ఇప్పుడు వరల్డ్ వైడ్ సుమారుగా 157 కంట్రీస్, సుమారుగా 150కి పైగా దేశాలు డేవిస్ కప్లో పాల్గొంటాయి ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ వన్, 2025 F1 లాస్ వెగాస్ గ్రాండ్ ప్రిక్స్ విజేత. 2025 F1 అంటే ఫార్ములా 1, 2025 ఫార్ములా 1 లాస్ వెగాస్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ విజేత మ్యాక్స్ వెర్స్టాపెన్. ఈ ఫార్ములా 1 అంటే ఇది కార్ రేసింగ్ ఈవెంట్. ఈ 2025 F1 లాస్ వెగాస్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ విన్నర్గా రెడ్ బుల్ టీంకు చెందిన డ్రైవర్, రెడ్ బుల్ టీంకు చెందిన కార్ రేస్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ విన్నర్గా నిలిచాడు. సెకండ్ ప్లేస్లో మెక్లారెన్ టీంకు చెందిన డ్రైవర్ ల్యాండో నోరిస్ సెకండ్ ప్లేస్లో నిలిచాడు. ఇవి వాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. సంవిధాన్ దివాస్ 2025 నవంబర్ 26. సర్దార్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని జాతీయ స్థాయి పాదయాత్ర ఇవాళ ప్రారంభం గుజరాత్లో. గురుతేజ్ బహదూర్ గౌరవార్థం స్టాంపు మరియు నాణ్యాన్ని హర్యానాలోని కురుక్షేత్రలో ఆవిష్కరించిన ప్రైమ్ మినిస్టర్ మోడీ. ఆపదలో ఉన్న మహిళల కోసం హెల్ప్ లైన్ నెంబర్ను లాంచ్ చేసిన జాతీయ మహిళా కమిషన్ 14490. తెలంగాణ టూరిజం విజన్ 2047. హైదరాబాద్ హెరిటేజ్ రన్ February 1, 2026. మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి సేఫ్ విలేజ్ ప్రోగ్రామ్ను లాంచ్ చేసిన తెలంగాణ పోలీస్. రాయలసీమ ప్రకాశంలో ఉద్యానవన రంగాన్ని బలోపేతం చేసేందుకు 40,000 కోట్ల ప్రణాళికను అనౌన్స్ చేసిన ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు. అరుణాచల్ ప్రదేశ్లో కొత్త హోయా మొక్క జాతుల గుర్తింపు. బీహార్లో తల్లిపాలలో యురేనియం గుర్తింపు. హ్యామర్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్. ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ 2025. మలేరియా వ్యాక్సిన్ అందుబాటులో తీసుకురావడానికి గవి యూనిసెఫ్ ఒప్పందం. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరంపై ధర్మధ్వజాన్ని ఎగురవేసిన ప్రైమ్ మినిస్టర్ మోడీ. 2026 మెన్స్ T20 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్గా రోహిత్ శర్మ. 4వసారి డేవిస్ కప్ టైటిల్ను గెలుచుకున్న ఇటలీ. 2025 F1 లాస్ వెగాస్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ విన్నర్ మ్యాక్స్ వెర్స్టాపెన్. That's it. These are today's current affairs. We'll meet you next time and thank you everyone.